నంద్యాల పద్మావతి నగర్లో పురపాలక ప్రాథమిక పాఠశాలలో వర్షంతో ముంపునకు గురైంది. అయితే స్కూల్లో ఉన్న ప్రదేశం పూర్తిగా వర్షపు నీరు ఉండటంతో స్కూల్లోకి వెళ్లాలంటే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ప్రాంతం మొత్తం వర్షపు నీటితో ఉండటంతో తల్లిదండ్రులు వారి పిల్లల ఇళ్లకు తీసుకుని వెళ్లారు. ఇక 120 మంది విద్యార్థులు ఉంటే 32 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. వర్షం పడితే చాలు స్కూల్కి సెలవు ఇయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు ఉండటంతో పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని భయం గుప్పెట్లో పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంటుందని, స్కూల్ మొత్తం చుట్టూరు వర్షపు నీరు ఉండటంతో కంప చెట్లు దుర్వాసన వస్తుందని, పిచ్చి మొక్కలు ఉండటంతో పాములు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్కు వెళ్లలేని పరిస్థితి. తాజాగా కురిసిన వర్షానికి స్కూల్ ప్రాంగణం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇంకా పిల్లలు వెనక్కి తీసుకొని పోయినారు పేరెంట్స్. బాబు పేరెంట్స్ అందరూ తల్లిదండ్రులు పిలుచుకున్నారు మేడం. ఏమా వర్షం నీళ్ళు ఉన్నాయని వెనక్కిపోయినా. మొత్తం అంటే కొంతమంది వచ్చారు, నీళ్ళు అన్ని పైకి వచ్చాడుతో వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు కొంచెం ఆడ రాళ్ళు అన్నీ ఇచ్చి మీరే ఇప్పించారా రాళ్ళన్నీ? ఇవేమే మొత్తం వాటర్ ఎక్కువ పిల్లలు లోపల రావాలన్నా మేము రావాలన్నా కదా, సిమెంట్ బస్తాలు అన్నీ వాష్రూమ్ అక్కడ వెళ్ళాలని కూడా లేవు, ఉంటారు కదా. అవకాశం లేదు, వాటర్ మొత్తం నీళ్ళన్నీ వచ్చేసినాయి కదా. ఎంత స్ట్రెంత్ మేడం? స్ట్రెంత్ ఎంత మేడం? 122 మంది. ఈరోజు 39 మంది మాత్రం వచ్చారు. నీళ్ళు వల్ల రావడానికి పేరెంట్స్ ఎంత? పేరెంట్స్ చెప్పాం మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? చుట్టూ ఏమైందంటే రోడ్లంతా హైట్ ఉన్నాయండి, 4 వైపులో కూడా రోడ్లు హైట్ ఉన్నాయి. స్కూల్ తగ్గైపోయింది, అందువల్ల హైట్ లేపించాలి. పేరెంట్స్ కూడా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళు అడుగుతున్నారు, ఏ విధంగానైనా సరే ఇంతమంది పిల్లలు ఉండే స్కూల్ని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ విధంగానైనా సరే దాన్ని హైట్ లేపితే స్కూల్ చాలా చక్కగా బాగా ఉంటుంది, పిల్లలకు సౌకర్యం ఉంటుంది. లేకుంటే పాములు వస్తున్నాయి వర్షపు నీళ్ళల్లో, పిచ్చి మొక్కలన్నీ పెరిగి అక్కడ పాములు అవి ఉంటున్నాయి, దోమలు, దుర్వాసన, డ్రైనేజ్ వాటర్ అంతా వస్తున్నాయి. మన బ్యాక్ సైడ్ ఇంద్రప్రస్థ ఉంటుంది డ్రైనేజ్, దాని నుంచి ఇది తగ్గు ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అంతా లోపలికి వస్తుంది. దానివల్ల దుర్వాసన చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉంది పిల్లలకి. కాబట్టి హైట్ లేపితే. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.